పెట్టేది బుక్కెడు బువ్వనే అయినా సచ్చేదాకా విశ్వాసం చూపిస్తాయి. ఎంత కొట్టినా, తిట్టినా తోకూపుకుంటా మన సుట్టే తిరుగుతాయి కుక్కలు. మొదల వీటిని ఇంటికి పట్టుకొస్తే వద్దు వద్దు అనే అమ్మాయిలే మనకన్నా ఎక్కువ పాయరం చేసి ముద్దాడుతుంటారు. అసొంటి కుక్క ఒక్కపారే జీవిడిచి మనల్ని వదిలేసి పోతుంటే ఆ బాధ అసలు చెప్పలేం. మనిషి చచ్చిపోయినంత దుఃఖం ఉంటది. అగో అంత పాయరం పెంచుకుంటామా వీటి మీద. ఇగో గీ అన్న కూడా ఆయన సాదుకున్న కుక్క జీవిడిస్తే మనుషులకు చేసినట్టే సాగు చేసి సాగదోలిండు. అయ్యో ఏం గోసిది మనుషుల లెక్కనే మన నడుమ కలిసిపోయి మనతోనే తిని మనతోనే వండుకొని చిన్నపిల్లల లెక్క ఆడుకొని ఇల్లంతా సందడి సందడి చేసే కుక్కలు ఒక్క పారే జీవిడిస్తే ఆ బాధ అసలు ఒప్పుకోలేం. అందుకే దాని గుర్తు ఎప్పటికుండేటట్టు గీ అన్న దానికి సాగు చేసి సాగదోలిండు. ఆదిలాబాద్ జిల్లా రుయ్యాడి ఊర్లే గోక రంగారెడ్డి అనే గీ అన్న 16 ఏండ్ల సంధి లియో అనే కుక్కను సాదుకుంటుండు. ఇక దానికి పానం బాలేక జీవిడ్చింది. తెల్లాలేసరికి కుక్క కానరాక ఇంటిలి పాది శోకంలో మునిగిపోయిర్రు. అదే బాధతోని దాని గుర్తులు ఎప్పటికుండేటట్టు పాడెగట్టి డప్పు సప్పులతో సాగు చేసి ఇంట్లో మనిషికి చేసినట్టే ఏం తక్కువ కాకుండా అన్ని చేసి బొంద పెట్టిర్రు. కొన్నొద్దులైనాక గోరి కూడా కట్టిపిస్తాడట. అచ్చం మనిషి సాగుకొచ్చినట్టే ఎంతమంది వచ్చి శోకం పెట్టిర్రో కదా. ఇయాల రేపు మనుషులే నీయత్ తప్పి మనల్ని నడిగంగల ముంచుదామని చూస్తుంటారు. అసోంటిది కుక్కలు బుక్కెడు బువ్వ పెడితే గిట్ల సచ్చేదాకా విశ్వాసం చూపిస్తాయి. కనీసం వీటిని చూసైనా ఈ కాలంలో మారుతున్న మనుషులు జరంత నియత్ నేర్చుకోవాలి. ఏమంటారులా? ఆదిలాబాద్ పట్టణంలోని మా సొంత గృహంలో మేము ముద్దుగా పెంచుకున్న లియో శునకము రాత్రి చనిపోవడం జరిగింది. మా కుటుంబానికి దానికి 16 సంవత్సరాల అనుబంధం. మేము ఊరవతల ఇల్లు కట్టుకున్నప్పుడు ఎవరు రక్షణ లేరని చెప్పి చిన్న పిల్లని తెచ్చి ముద్దుగా 16 ఏండ్లు ఒక కుటుంబ సభ్యునిగా పెంచుకున్నాం. దానికి ఏదన్నా బీమారు వస్తే జ్వరం వస్తే మేమందరం ఇంట్లో కూడా ఎందరో బాధపడుతుంటే దాన్ని అప్పుడే దవాఖాన తీసుకుపోయి ట్రీట్మెంట్ చేసుకొని 16 సంవత్సరాలు కాపాడుకున్నాం. ప్రేమ మాకు ఎప్పటికీ మర్చిపోం. చాలా బాధ అనిపిస్తుంది. ఇక మూగ జీవులు ముఖ్యంగా కుక్కలు చాలా విశ్వాసంతో ఉంటాయి. నేను ప్రత్యక్షంగా చూసిన. రక్షణే కాకుండా కుటుంబ సభ్యులు కూడా మాతో ఆప్యాయత ఉంటుండే, ఎంతో ప్రేమతోని ఉంటుండే. మరి అటువంటిది పోవడం చాలా బాధ. రుయ్యాడిలో మా చేనులో మా ఫామ్ హౌస్కి తెచ్చాం. మా గ్రామస్తులందరూ భజన డప్పుల వాయిదాలతో మరి దాన్ని ఇక్కడ ఫామ్ హౌస్కి వెళ్ళి ఊరేగింపుగా మా చేనుల ఇలా అంత్యక్రియలు ఒక మనిషికి చనిపోతే ఎట్లయితే సాంప్రదాయ పద్ధతి చేస్తామో అదే పద్ధతిలో మా గ్రామస్తులందరూ ముందరుండి ఈరోజు ఇక్కడ అంత్యక్రియల కార్యక్రమం చేయబడడం జరిగింది. మరి మాకు కూడా దీని జ్ఞాపకార్థం ఇక్కడ ఎక్కడైతే మేము అక్కడ అంత్యక్రియలు చేసామో అక్కడ సమాధి కట్టి దాని ఫోటో పెట్టించి మా జీవితాంతము అది మాకు జ్ఞాపకం ఉండేట్టు మేము ఇక్కడ ఉంచుకుంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.